లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి సుహాస్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఓవైపు సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు హీరోగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్న సుహాస్ కెరీర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సుహాస్ నటించిన కలర్ ఫోటో సినిమా మంచి సక్సెస్ అవడంతో అతని హీరోగా పెట్టి పలువురు నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సుహాస్ హీరోగా ఓ బామా అయ్యో రామా అనే సినిమాలో నటించాడు. రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మాళవిక మనోజ్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఓ బామా అయ్యో రామా టీజర్ను మేకర్స్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ను సుహాస్కు మీడియా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. మీరు అడ్వర్టైజ్మెంట్కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో సినిమాలకు కూడా అంతే రెమ్యూనరేషన్ తీసుకుంటారని బయట టాక్. మరి దీనికి మీరెలా స్పందిస్తారని ఒక జర్నలిస్ట్ సుహాస్ను అడిగారు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అసలు నాకు ఇదేం టార్చర్ అంటూ సుహాస్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. నేను అనుకున్నంత నెంబర్ అయితే లేదని, అయినా నా యాక్టింగ్ బాగుందనో లేక ఇంకేదో చూడకుండా అసలు ఈ రెమ్యూనరేషన్ గోల్ ఏంటని అన్నారు. ఇదే ఈవెంట్లో ప్రభాస్ హీరోగా నటించనున్న స్పిరిట్ మూవీలో నటిస్తున్నారా అని అడగ్గా అదేమీ లేదని సుహాస్ చెప్పేశారు. ఇది ఇలా ఉంటే గతంలో కూడా సుహాస్ రెమ్యూనరేషన్ విషయంలో మీడియాలో పలు ప్రచారాలు జరిగిన విషయం కూడా తెలుసు. సుహాస్ సినిమాకు 3 కోట్లు తీసుకుంటాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. పెరుగుతున్న ఖర్చుల్లో నేను కూడా బతకాలి కదా, జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయికి వచ్చానని, అయినా మీడియాలో అనుకున్నంత రెమ్యూనరేషన్ తాను తీసుకోవడం లేదని ఆ వార్తలపై సుహాస్ గతంలో స్పందించిన విషయం కూడా తెలిసిందే.